నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి గమనించి చూసినట్లయితే ప్రియులారా, మార్కు సువార్త 1వ అధ్యాయం నుండి అది 40 నుంచి 45 వచనాల్లో మరి చక్కగా మనకు ఒక మంచి వివరణ ఇక్కడ కనిపిస్తుంది. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను. ఆ కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. నా ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరులారా, ఇక్కడ ఒక రోగిని మనం చూస్తాం. ఇతడు కుష్ఠరోగం అంటే ఎంత ఘోరమైనదంటే, తన గాయములు, తన బాధ ఎంత బాధకరమైనదంటే, మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనములో యెహోవా ఇలాగూ చలవిచ్చుచున్నాడు, మరి నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధకరమైనవని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, మరి ఆ వ్యాధి ఆ మనిషికి తన ఆ జన్మ పాపం వలన లేదా కర్మ పాపం వలన తను చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం వలన వచ్చిందో మనకైతే తెలియదు కానండి, మొత్తం మీద ఘోరమైనటువంటి వ్యాధి సంభవించింది ఈ మనిషికి. ఎక్కడెక్కడ తిరిగినా బాగు కాలేదు. చివరికి ఎక్కడికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఏమండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ప్రకారం ఏమని చదివిస్తుందంటే, ఇక్కడ ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను, నానా విధములైన నానా విధములైన రోగముల చేత వేదన పీడించబడుతున్న వ్యాధి గ్రస్తులను అందరినీ, దయ్యములు పట్టిన వారిని, సాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకి తీసుకొని వచ్చిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోగి కాదండి, 2 రోగులు కాదండి, ఒక వ్యాధి కాదండి, ఒక బలహీనత కాదండి, నానా విధములైనటువంటి రోగముల చేత పీడించబడేటువంటి వారిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన సన్నిధికి తీసుకొచ్చారు, ఆయన మందిరానికి తీసుకొచ్చారు, ఆయన యొద్దకు తీసుకొచ్చారు. అయితే యేసయ్య ఏం చేశాడంటే, ఈ రోగులందరినీ ముట్టి బాగు చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. కుష్ఠరోగులను బాగు చేశాడు, సాంద్ర రోగులను బాగు చేశాడు, రక్తస్రావ రోగులను బాగు చేశాడు, ఆ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారిని బాగు చేశాడు. ఏమండి, ఈనాటి కాలంలో మనం చూసి గమనించినట్లయితే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిని బాగు చేస్తున్నాడు, గుండె బలహీనతతో బాధపడుతున్న వారిని బాగు చేస్తున్నాడు యేసయ్య. ఏమండి, కిడ్నీ, ఏమండి అలాగనే ఎయిడ్స్, అదే విధముగా మరి ఇంకా మరి బీపీ, షుగర్ బలహీనతలు, నిమ్ము బలహీనతలు, ఏమండి ట్యూమర్, లెన్స్ బలహీనతలు, ఏమండి ఇంకా మానవుడి యొక్క జీవితంలో ఎన్ని బలహీనతల చేత మానవుడు పీడించబడే ఆ వ్యాధుల చేత కుమిలి కుసించి ఆ వ్యాధుల చేత, ఆ మంట చేత, గాయముల చేత బాధపడుతూ ఈ ఘోరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న ఏమండి నానా విధములైనటువంటి రోగులను ఎవరు బాగు చేస్తున్నారండి? ఆ రోగులందరికీ
వైద్యుడే, పరమ వైద్యుడే యేసయ్య బాగు చేస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అటువంటి ఏమండి ఘోరమైనటువంటి వ్యాధిగ్రస్తుడు కుష్ఠరోగి ఈ మనిషి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఏం చేశాడు? ముట్టి స్వస్థపరిచాడు. మరి దేవుడు బాగు చేసినందుకు ఈ మనిషి ఏం చేయాలి? దేవునికి సాక్షిగా ఉండాలి. తన జీవితకాలం అంతా కూడా దేవుడిని నమ్ముకొని యేసయ్య రక్షణ పొందుకొని ఆయన నమ్ముకొని జీవితకాలం అంతా ఆయనకి సాక్షిగా ఉండాలి. అందుకనే యేసయ్య చెప్పాడు, నువ్వు బాగుపడ్డావు నాయన, మంచిది. నువ్వు ముందు ఏం చేస్తావంటే నీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాడు నా దాసుడు, దైవ సేవకుడు. సంఘం ముందు వెళ్ళి మొట్టమొదట నీ దేహమును యాజకునికి కనపరచు. ఆ తర్వాత నువ్వు శుద్ధుడు అయినందుకు ఏమండి దేవుని యొక్క సంఘం ఎదుట సాక్ష్యం చెప్పి ఒక కృతజ్ఞత కానుక, ఒక కృతజ్ఞత మొక్కుబడి లాంటి కానుక దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పి ఆ కానుక చెల్లించుకో. దేవునికి స్తోత్రం. ఒకటి సాక్ష్యం చెప్పమన్నాడు, నీ దేహమును యాజకునికి కనపరుచుకోమన్నాడు. రెండు, యాజకుని ఎదుట దేవుని మందిరములో సంఘ పెద్దలు, విశ్వాసులు, పరిచారకులు ఎదుట సాక్ష్యము చెప్పమన్నాడు దేవుని మందిరము. మూడు, ఏం చేశాడండి? నువ్వు బాగుపడినందుకు ఈ ఘోరమైన వ్యాధి చేత, మంట చేత, నీ గాయముల చేత సచ్చే పరిస్థితిలో ఉన్న నిన్ను దేవుడుగా నేను నిన్ను బాగు చేసినందుకు భూలోకములో నా పని జరుగునట్టుగా నువ్వు కృతజ్ఞుడవై ఉండునట్లుగా కృతజ్ఞత కానుక చెల్లించుకోమన్నాడు యేసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి ఈ లోకములో మరి ఏ రోగాలైనా సరే, ఏ వ్యాధులైనా సరే అది మానవుడికి అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యమనేది ఏమీ లేదండి. కాబట్టి మరి ఆ ఇర్మియా గ్రంథంలో చెప్పిన రీతిగా నీ వ్యాధి ఘోరమైనను సరే, నీ గాయములు బాధకరమైనను సరే, కుష్ఠరోగమైనను సరే, సాంద్ర రోగమైనను సరే, ఎయిడ్స్ రోగమైనను సరే, ఏమండి ఇంకా బీపీ, షుగర్ రోగములైనను సరే, గుండె జబ్బులని వ్యాధులైనను సరే, సకల విధమైన నానా విధాల రోగముల చేత పీడించబడుతున్నావా? యేసు పేరట నీకు ప్రకటిస్తున్నాను. యేసయ్యను నమ్ము, ఆయన సన్నిధికి రా, ఆయన మందిరంలో మోకాళ్ళు వేయి, ఆయన సన్నిధిలో నీ విషయం చెప్పు దేవునికి. తప్పకుండా దేవుడు నీ మనవిని ఆలకించి దైవజనుని కొరకు చేసే ప్రార్థన వలన దేవుడు నీ వ్యాధిని అంతా తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి గత కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు ఈ ప్రాంతంలో మొదలుపెట్టిన ఈ సేవా పరిచర్యలో, కట్టబడిన ఈ మందిరములో ఏమండి వందలు వేలాది మంది రోగులు బాగుపడ్డారు. వ్యాధులు తొలగిపోయాయి, రోగములు లయమైపోయా, దెయ్యం శక్తులు వెళ్ళిపోయా, దెయ్యాలు, భూతాలు, పిశాసులు, శాతపడి శక్తులు ఏమండి అంతర్తంత్ర మంత్ర కట్ల చేత పీడించబడుతున్నటువంటి వారు, ఏమండి వ్యాధులతో మరణమును సిద్ధమై మంచము పట్టినటువంటి వారు, అటువంటి వ్యాధిగ్రస్తులను, అటువంటి రోగులను ఆయన ప్రియమైన దాసుడుగా, ఆయన పిలుపు అభిషేకం పొందినటువంటి ఈ దాసుడిని ఈ అట్లూరు మండల ప్రాంతానికి నన్ను పంపించినప్పుడు ఆయన సేవ కొరకై ఈ అట్లూరు మండలంలో అనేక గ్రామాలు, అనేక పల్లెలు, అనేక గ్రామాలు తిరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకమైన రోగులను దేవుడు బాగు చేశాడు. అనేక దెయ్యాలు వెళ్ళగొట్టాడు యేసయ్య. ఆ అనేక కుటుంబాలు వేదనతో ఉన్న వారిని ఎవరిని బాగు చేశాడు, శోధనతో ఉన్న వారిని రక్షించాడు. ఎన్నో కుటుంబాలను యేసయ్య బాగు చేసి సాక్షిగా నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి ఆలోచన చేసి మనం గమనించి చూసినట్లయితే, అందుకని యేసయ్య రోగులకు వైద్యుడు. ఎవరు చెప్పండి? యేసయ్య రోగులకు వైద్యుడు. అయితే యేసయ్య నిన్ను బాగు చేయాలంటే ఆయన మందిరానికి నువ్వు రావాలి, లేదా దైవజనులను నీ గ్రామానికి,
నీ కుటుంబానికి పిలిచి ఒక ఉపవాస ప్రార్థన కూడిక సిద్ధపరుచుకొని నీ వ్యాధి తొలగుట కొరకై, నీ బాధ పోవుట కొరకై అలాగా ఉపవాస ప్రార్థనలైనా సిద్ధపరచుకోవాలి. నీవు ఏమండి ఈ 2 కార్యక్రమాలు చేసినట్లయితే నీ వ్యాధి ఎంత ఘోరమైనను సరే, నీ గాయములు ఎంత బాధకరమైనను సరే యేసు నామములో లైవ్ అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో లైవ్ అయిపోతాయండి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని కుమారుడా, నా ప్రియమైన దేవుని కుమార్తె, వాస్తవికంగా మనం బాగుగా ఆలోచించేసి గమనించినట్లయితే మరి ఎందుకు మీ డబ్బులు లక్షలు లక్షలు వ్యర్థంగా ఖర్చు పెట్టుకుంటారు? ₹1 ఖర్చు లేకుండా యేసయ్య మిమ్మల్ని బాగు చేసే దేవుడు. బాగు చేయాలంటే దేవుడు మీ నుంచి కోరుకునేది మీరు మీ కుటుంబం దేవునికి కావాలి. ఆయన సన్నిధికి మీరు నడవాలి. ఏమండి మీ కొరకు, మీ కుటుంబాల క్షేమం కొరకు మీ మధ్యకు పంపించిన దైవ ప్రతినిధులైన దైవజనులను మీరు మీ గ్రామాలకు, మీ కుటుంబాలకు పిలిచి ప్రార్థన చేయించుకోండి. తప్పకుండా గొప్ప కార్యాలు దేవుడు మీ కుటుంబాల్లో చేస్తాడు. తప్పకుండా గొప్ప కార్యాలు మీరు పొందుతారు. తప్పకుండా గొప్ప విడుదల మీరు మీ బిడ్డలో పొంది ఆయన ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్మంతులుగా దేవుడు నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి వాస్తవికంగా మన లింగాలగుంట పక్కన ఉన్నటువంటి బీబీ సాయిపేట నుంచి ఒక సహోదరి వచ్చి నా కడుపులో 6 గడ్డలు ఉన్నాయి అయ్యా, ఎక్కడెక్కడో తిరిగాను పాస్టర్, నాకు బాగా కాలేదు అని చెప్పింది. అయితే ప్రభు కృపను బట్టి ఆమె కొరకు ప్రార్థన చేసి, ప్రభు కృపను బట్టి ఆమె కొరకు ప్రార్థన చేసి, దేవుడిచ్చిన కృపను బట్టి ఆమె కొరకు ప్రార్థన చేసి నజరేయుడైన యేసు నామములో ఈమె యొక్క మరి ఆ శరీరంలో ఉన్నటువంటి గడ్డలు కరిగిపోవునుగాక. యేసు నామములో ఒక అద్భుతమైన జీవితంలో జరుగునుగాక. ప్రభువా మీరు సహాయం చేయండి అని ఒక బలమైన ప్రార్థన చేసి యేసు రక్తం ఇచ్చి పంపించాను. ఆ తర్వాత 1 నెల తర్వాత పోయి హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుంటే ఇంచుమించు 3 సంవత్సరాల నుంచి ఆమె కడుపులో 6 గడ్డలు ఉన్నాయి. ఎక్కడెక్కడో తిరిగింది. దాదాపు 2 లక్షలకు పైగా ఖర్చు పెట్టుకున్నది. ఆ పేద పరిస్థితి కానీ అక్కడ బాక్కాలి. ఎన్నో మందిరాలు కూడా తిరిగిందంట, మరి ఎందుకో బాక్కాలి. ఇక్కడ అట్లూరు క్రాసులోని పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరానికి ప్రభు ఆమెను నడిపించినప్పుడు, దైవజనుడుగా సంఘము ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి, మళ్ళా భయం చూపించుకుంటే ఇప్పుడు చూపించినటువంటి ఈ టెస్ట్లో 6 గడ్డలు లేవో. ముందు చూపించినటువంటి టెస్ట్లో 6 గడ్డలు ఉన్నాయి, కానీ ఇప్పుడు చూపించినటువంటి టెస్ట్లో 6 గడ్డలు అస్సలు కనిపించలేదు. డాక్టర్ గారి ఆశ్చర్యపోయి, అమ్మా మరి ఈ యొక్క ముందు పరీక్ష చేసుకుని ఈ పరీక్ష నీదేనా, ఆ పేరు గల్లామో నువ్వేనా? అవును సార్ నేనేనంటే నాకేమో విచిత్రంగా ఉంది, మరి ఇప్పుడు నీ కడుపులో గడ్డలు లేవే, ఏం చేసావు, ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళావు, ఏంటి ఎక్కడన్నా ఇది కాదని వైద్యం తిన్నావంటే అప్పుడు ఆమె చెప్పిందంట, లేదు పాస్టర్ అయ్యా, మా గ్రామం దగ్గరలో, మా మండలంలో అట్లూరు క్రాస్ రోడ్ గ్రామంలో మరి దేవుని మందిరం ఉంది, అక్కడ పాస్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి నన్ను కొంతమంది పొమ్మన్నారు, అక్కడికి వెళ్ళాం ప్రార్థనకి, ఆయన గారు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన చేసి తప్పకుండా దేవుడమ్మ నిన్ను బాగు చేయబోతున్నాడని చెప్పారు. ఆ మాట దేవుడు నా పట్ల స్థిరపరిచాడయ్యా. ఆ అయ్యగారి ప్రార్థనే నన్ను బాగు చేసిన సాక్ష్యం ఇచ్చిందంట. ఇప్పుడు డాక్టర్ గారు అన్నారంట, అమ్మా మేము చదివిన మా చదువులను బట్టి, మేము ఆ చదువులను బట్టి మీకు అందరికీ మాకు చేతైనా వైద్యం చేయగలమే కానీ మిమ్మల్ని ఈ పరిపూర్ణ విడుదల మేము చేయలేము, ఎందుకంటే మేము కూడా మానవులమే. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యము చేయుటకు ఆ యేసయ్య దేవుడు గొప్ప దేవుడు, ఎంతో మందిని బాగు చేశాడు. నువ్వు ఆ యేసయ్యనే నమ్ముకొని నీ జీవితకాలం అంతా బ్రతకమన్నాడు. కొడతామా, చప్పట్లు కొడతామా దేవుని మహిమపరచుట కొరకై. హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యములు చేయగల సమర్థుడేసి, అందుకనే యేసయ్య రోగులకు
వైద్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా మరి ఎన్నో గొప్ప కార్యాలను ఎన్నో కుటుంబాలు చూస్తూ వచ్చారు. ఈరోజు మరి దేవుని మందిరంలోకి వచ్చిన మీరైనను, ఈ మైక్ శబ్ద తరంగంలోనే ప్రతి ఒక్కరైనను, లేదా ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్న ప్రతి కుటుంబమైనను, మీకును మీ బిడ్డలకి, మీకును మీ కుటుంబాలకు ఏమైనా వ్యాధులు ఉన్నాయా, లేకపోతే ఏమైనా రోగములతో పీడించబడుతున్నారా, అంతరతంత్ర మంత్రాలు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి ఏమండి హాస్పిటల్ లేదా నాటు వైద్యాలు ఎన్నో ప్రయోగాలు చేసి ఎక్కడ బాగుపడలేక ఇంకా చనిపోయే స్థితిలో ఉన్నామని బాధపడుతున్నారా? అయ్యో నా బిడ్డ బ్రతకలేకపోతున్నాడే, అయ్యో నా కుమార్తె బ్రతకలేకపోతా ఉంది, అయ్యో ఏం చేయాలని దిక్కుమొక్కు లేని స్థితిలో ఉన్నారా? ఒక మాటలో చెప్పాలంటే నీకైనాను నీ కుటుంబానికైనాను ఏదైనా మరి ఆ ఘోరమైనటువంటి వ్యాధి నిన్ను నీ కుటుంబాన్ని పీడిస్తుందా? ఆ వ్యాధితో బాధపడుతున్నావా? ఘోరంగా పీడించబడుతున్నావా? ఒక్కసారి ఈ యొక్క వాక్యమును మరి శ్రద్ధ కలిగి విను. నువ్వు నమ్ముకో యేసయ్యని, నువ్వు దేవుని యొక్క మందిరానికి రా. ఇదిగో నీవు వాస్తవికంగా మరి బాగుపడతావు. యేసు దేవుడు రోగులకు వైద్యుడు. ఆయన నానా విధములైన రోగములను ముట్టి స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీవు కూడా బాగుపడాలని, నీ బిడ్డలు కూడా బాగుపడాలని, నీ కుటుంబం కూడా బాగుపడాలని దేవుడు కోరుకుంటూ ఈ యొక్క శుభవార్తను మీకు తెలియజేస్తున్నాడు. యేసయ్య రోగులకు వైద్యుడని ప్రభు పేరట మీకు నేను ప్రకటిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎవరైనా కావచ్చు ప్రియమైన సహోదరుడా, ఎవరైనా కావచ్చు ప్రియమైన సహోదరి, ఎందుకు నీ డబ్బులు వ్యర్థం చేసుకుంటావు? ఎందుకు వ్యర్థ ప్రయాసంతో తిరిగి కుమిలికి వెళ్ళిపోతావు? యేసయ్య నమ్ముకో, యేసయ్య దగ్గరికి రా, ఆయనకు మొరపెట్టుకో. తప్పకుండా నీ ఘోరమైనటువంటి వ్యాధి నుంచి యేసయ్య విడిపిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ బాధను తీసేస్తాడు. ఆయన ఆరోగ్యవంతుడుగా, ఆయన ఆరోగ్యవంతురాలుగా, దీర్ఘాయుష్మంతులుగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి ఏమండి మరి నయమానబడిన కుష్ఠరోగిని బాగు చేసి సాక్షిగా నిలబెట్టిన దేవుడు. ఏమండి యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి కుష్ఠరోగిని బాగు చేసి సాక్షిగా నిలబెట్టినటువంటి దేవుడు. రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీని 12 ఏళ్ల నుంచి ఏమండి బాధపడుతున్న ఆ స్త్రీని స్వస్థపరిచి ఆ రోగముని వ్యాధి తీసేసి బాగుపరిచిన దేవుడు. వాస్తవికంగా ప్రియులారా, మరి వందల వేలాది లక్షలాది మందిని ఎందరినో బాగు చేసిన దేవుడు. గత ఇంచుమించు 30 సంవత్సరాల పూర్వం నోటి గుండా రక్తం పడి చచ్చిపోయే స్థితిలో ఉన్నటువంటి నన్ను బాగు చేసిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డలను ఎటువంటి వ్యాధి, ఎటువంటి రోగమైన, ఎటువంటి పరిస్థితి ఉన్నా యేసయ్యను నమ్ముకో, యేసయ్య దగ్గరికి రా. వచ్చిన నీవు నమ్ము, విశ్వసించు, తప్పకుండా నీ ఘోరమైన వ్యాధి నీ శరీరమును విడిచిపోతే యేసు నామములో. నీ బాధకరమైనటువంటి రోగాలు యేసు నామములో లయమైపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అతి కృప ఈ వాక్యము ద్వారా మీకును మీ బిడ్డలకును మేలుకరంగా ఉండాలంటే మీరున్న చోటనే మోకరించండి, మీరున్న చోటనే మోకరించండి. మోకరించి ఇంతవరకైనా దేవుని మాటలు మీ హృదయాల్లో చేర్చుకోండి. మోకరించి నీ కుడి చేతి పైకెత్తు, నీ కుడి చేతిని పైకెత్తు. నువ్వు ఎక్కడ ఉన్నా మోకరించు. నీ కొరకు ఒక ప్రత్యేక ప్రార్థన చేయబోతున్నాను నేను. నా ప్రియమైన దేవుని బిడ్డ, నా ప్రియమైన సహోదరుడా, ఇదిగో ఇంతవరకు దేవుని వాక్యం వింటూ వచ్చా. ఏమండి మరి నయమాను బహు బల పరాక్రమశాలి అయినా తనకు సమాధానం లేదు ఇంట్లో. ఎందుకంటే తన ఒంట్లో రోగం ఉన్నది, అందుకనే తన ఇంటిలో సమాధానం లేదు, తన కుటుంబంలో సమాధానం లేదు. అయితే ఎక్కడ తిరిగిన బాధ కాలేదు. జీవము గల దేవుడైనా ఏమండి ఆ దేవుని దగ్గరికి, ఆయన యొక్క పేరట దేవునికి మానవులకు మధ్యవర్తి అయినటువంటి ప్రవక్త ఎలీషా గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దైవజనుడు ఏమైతే చెప్పాడో, ఏమండి ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేమన్నాడు. దైవజనుడు చెప్పిన ప్రకారం చేసిన నయమాను కుష్ఠరోగం మాయమైపోయింది. దేవునికి సాక్షిగా జీవించాడు, వర్ధిల్లాడు. అలాగనే యేసయ్య దగ్గరికి వచ్చిన ఏమండి 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగముతో పీడించబడి బాధపడిన స్త్రీ ఏమండి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముడతానే
12 ఏళ్ల నుంచి ఆ రక్తస్రావ రోగం మాయమైపోయింది. ఆ రోగం వ్యాధి తొలగింది. ఎవరిని యేసయ్యకి సాక్షిగా బతికింది ఈ స్త్రీ, ఈ సహోదరి. అదే విధముగా మరి యేసయ్య దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఆయన ఎదురు సాష్టాంగ పడ్డాడు, మోకరించాడు, సాష్టాంగ పడ్డాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమయ్యా అన్నాడు. నాకు ఇష్టమేనని ప్రభు ఆ కుష్ఠరోగిని ముట్టి బాగు చేశాడు. బాగు చేసినందుకు నీవు మరి నీ గురించి ప్రార్థన చేసే యాజకులకు, సంఘ పెద్దలకి, సంఘానికి, నీ కుటుంబానికి, నీ గ్రామానికి, బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, రక్త సంబంధులకు నీ జీవితకాలం అంతా సాక్ష్యం అన్నాడు. నువ్వు బాగుపడినందుకు సాక్ష్యం చెప్పు సంఘం ఎదుట చెప్పాడు. నువ్వు శుద్ధుడు అయినందుకు, నీ ఘోరమైన వ్యాధి తొలగిపోయినందుకు నీవు మరి ఒక మొక్కుబడి కృతజ్ఞత కానుక దేవుని సన్నిధిలో చెల్లించుకోమని చెప్పాడు. దేవుడు చెప్పినట్టే చేశాడు. కుష్ఠరోగి బాగుపడ్డాడు. దేవుని సాక్షిగా వర్ధిల్లాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు. నీ శరీరంలో వ్యాధి ఉందో నాకు తెలియదు. నీ యొక్క మరి శరీరంలో భయంకరమైన రోగములు పీడిస్తున్నాయో లేవో నాకు తెలియదు. ఒక్కవేళ అటువంటి ఘోరమైన వ్యాధుల చేత పీడించబడుతున్నావా? ఎటువంటి ఆ యొక్క ఘోరమైన వ్యాధుల చేత బాధించబడుతున్నావా? ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నీ ఉన్న చోటనే మోకరించి కళ్ళు మూసుకొని ఈ వాక్యమును నమ్మి విశ్వసించి, ప్రభువా, యేసయ్యా, యేసయ్యా, అయ్యా నన్ను క్షమించండి, నన్ను మన్నించండి నాయనా, నేను పాపిని, పాపాత్ముడను, నన్ను క్షమించండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ భయంకరమైన వ్యాధి చేత బాధపడుతున్నానయ్యా, ఈ భయంకరమైన రోగముల చేత పీడించబడుతున్నానయ్యా, ఎక్కడెక్కడో తిరిగానయ్యా, ఎక్కడ బాగుపడలేకపోయినా నాయనా. యేసయ్యా, నీ గురించి విన్నానయ్యా, నువ్వు బాగు చేసే దేవుడు అని విన్నాను నాయనా. యేసయ్యా, నువ్వు సకల రోగులను స్వస్థపరిచే పరమ వైద్యుడు అని విన్నానయ్యా. తండ్రి, నాకు బాగలేదు, నా బిడ్డకు బాగలేదు, నా భర్తకు బాగలేదు, నా భార్యకు బాగలేదు, నా కుటుంబానికి బాగలేదు. స్వామి, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి అయ్యా, నన్ను బాగు చేయమని నీ ఉన్న స్థలంలోనే ఒక్క కన్నీటి బొట్టు కార్చు, ఒక 2-3 కన్నీటి బొట్టులు కార్చు ప్రార్థనలు నాతో ఏకీవించు. ఇదిగో, నీకు ఎక్కడైతే వ్యాధి అనిపిస్తుందో, ఎక్కడైతే బలహీనతగా ఉందో, ఎక్కడైతే నీ రోగం నీకు పీడించబడుతున్నట్టుగా ఉందో, మీరందరూ కూడా మీ యొక్క శిరస్సు పైన మీ యొక్క హస్తములు ఉంచుకోండి, మీ యొక్క తలపైన మీ హస్తములు ఉంచుకోండి, మీ తలపైన మీ హస్తములు ఉంచుకోండి, మీ తలపైన మీ హస్తములు ఉంచుకోండి. నాతో కూడా ప్రార్థనలో ఏకీవించండి. మీ సర్వ శరీరంలో ఉన్నటువంటి సమస్తమైన రోగములు, వ్యాధి ఇప్పుడే ప్రభు తొలగించినట్టుగా విశ్వాసంతో, నమ్మకంతో మీరు మోకరించి నాతో కూడా ప్రార్థనలు ఏకీవించి మీ తలపైన మీ చేతులు ఉంచుకొని నాతో కూడా ప్రార్థనలో నమ్మికతో ఉండండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. Lord, in the name of Jesus, 1 second miracle, my dear Father, 1 second miracle, my dear Father, 1 second miracle, my dear Father, in the name of Jesus. యేసయ్యా, మీకు వందనాలు నాయనా, యేసయ్యా, మీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో తండ్రి, ఇదిగో నా నీ వాక్యమున ప్రతి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. ఇదిగో నీ వాక్యం విని ఈ ప్రార్థనలు ఏకీవించిన అయ్యా, మోకరించి ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డల కొరకు ప్రార్థన చేయొచ్చు. అవును నాయన, మీరు రోగులకు వైద్యుడే ఉంటున్నారు ప్రభువా. నానా విధములైన రోగములను తీసేసే దేవుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే దేవుడు అంటున్నారు స్వామి. కాబట్టి నాయన, ఎంతమంది బిడ్డలు విశ్వాసంతో, ఎంతమంది బిడ్డలు నమ్మికతో ఈ ప్రార్థనలు ఏకీవించి అయ్యా వారి యొక్క శిరస్సుల పైన వారి యొక్క హస్తం ఉంచుకొని విశ్వాసంతో ఉంటున్నారు, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. వారి తల మొదలుకొని అరికాలు వరకు వారి సర్వ శరీరంలో ఉండే ఏ వ్యాధులైనను, ఏ రోగములైనను, ఏ బాధకరమైన వేదనలైనను నాజరేయుడైన యేసు నామములో ఇప్పుడే వారి శరీరమును వదిలి పోవునుగాక. ఇప్పుడే వారి శరీరములో ఉన్న మరి క్యాన్సర్ బలహీనతలు యేసు నామములో వెళ్ళిపోవునుగాక. ఇప్పుడే వారి శరీరం వేధిస్తున్న ఎయిడ్స్ వ్యాధులు స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే గుండె బలహీనతలు వెళ్ళిపోవునుగాక. ఇప్పుడే షుగరు, ఇదిగో నాయన బీపీ బలహీనతలు విడుదలై పోవునుగాక. ఇప్పుడే వారి యొక్క ఇదిగో రక్తస్రావ రోగములను లయమై పోవునుగాక. ఇప్పుడే
ఇప్పుడే తండ్రి ప్రభువా, ఇప్పుడే నాయన మీ కార్యములు జరిగించండి. ఇప్పుడే నా తండ్రి నాయన ఇదిగో ప్రభు కిడ్నీ బలహీనతలు, ఇదిగో నాయన లివర్ బలహీనతలు, ఇప్పుడే ప్రభువా నా తండ్రి యేసయ్య, ఇప్పుడే నాయన ఊపిరితిత్తుల బలహీనతలు యేసు నామములో ఆ శరీరములో లేకుండా విడుదలై పోవును గాక. మీ కార్యాలు జరిగించండి నాయన, మీ కార్యాలు జరిగించండి నాయన, మీ కార్యాలు జరిగించండి నాయన. ఇప్పుడే వారి కడుపు నొప్పులను నాయన యేసు నామములో మాయమై పోవును గాక. అయ్యా కృప చూపండి. ఇదిగో తండ్రి నాయన ఎంతమంది నాయన కడుపు నొప్పులు నాయన, ఎంతమంది జరాల బలహీనతల చేత, ఎంతమంది ప్రభువులు తండ్రి నాయన అయ్యా ఎన్నో వ్యాధుల బలహీనత బాధపడుతున్నారు. యేసు నామములో వారికి విడుదల వచ్చును గాక, ఆయన ఆరోగ్యములు కలుగును గాక, స్వస్థత పొందును గాక. యేసు నామములో విడుదల కలుగు చేసి స్వామి మీ కార్యాలు జరిగించి మీకు అద్భుతమైన సాక్షులుగా, ఆయన ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్యవంతులుగా మీ సన్నిధులు గొప్ప సాక్షులుగా వారి తెల్ల చేయండి. ఈ వాక్యం వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా నడిపించు. యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా మీ అందరికీ, మీ కుటుంబాలకు ఈ లోకరక్షకుడును నిజదేవుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యమే హృదయంలో ఉంచుకోండి. ఇంతవరకు మీ ప్రార్థన చేశాను దైవజనుడిగా నేను. మీ పట్ల దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. కొంతమందిని దేవుడు ముట్టి స్వస్థపరుస్తానని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. తప్పకుండా మీ పట్ల ఈ వారంలో అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆ కార్యమును మీరు పొందిన తర్వాత ప్రభు సన్నిధికి వచ్చి సాక్ష్యములు చెప్పి ప్రభువును మహిమపరిచి కృతజ్ఞులై ఉండండి. తప్పకుండా దేవుడు ఆయన కృప మీకు, మీ బిడ్డలకి తోడైండి నడిపిస్తారు. అదేవిధముగా ఆత్మీయ స్వరవారు సమర్పించి యేసు ప్రేమ సందేశం అనే లైవ్ కార్యక్రమాన్ని ఇంతవరకు చూసిన లైవ్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మీ కొరకు నేను, నా కుటుంబం, నాకు అప్పగించిన పరిచర్యలు ప్రతిదినం ప్రార్థన చేస్తున్న సంఘములు, ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తప్పకుండా తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు, మీ క్షేమం కొరకు, మీ ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు అందరూ కూడా మరి ఈ యొక్క పరిచర్యల కొరకై అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా మీ ప్రతి ప్రార్థన అవసరతల కొరకై మరి మాకు ఫోన్ చేయండి. తప్పకుండా మేము కూడా మరి బలంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ వారం అంతా ఈ వాక్యం వల్ల దీవించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.